రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇస్తే ఇళ్ల మంజూరుకు కేంద్రం సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు కేంద్రం ఇల్లు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందుకోసం కేంద్రం చేపట్టే సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం భాగం కావాలని కోరారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు మంగళవారం కేటీఆర్ను కలిశారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని, బీఆర్ఎస్ కు కార్యకర్తలే కొండంత అండ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. చండీగఢ్ రాజ్ భవన్లో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయని నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగ సంఘ బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కుర్పే రవీందర్, గౌరవ సలహాదారు ఆకుల ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమ, దారం భూమన్న, నిరంజన్ గౌడ్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను తహసీల్దార్ నారాయణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. రెంజల్ మండలం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. టిప్పర్ యజమానికి మంగళవారం ₹20,000 జరిమానా విధించినట్లు తెలిపారు. మూడో విడత కింద ₹1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా ఉంది. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్మెంట్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. 2 నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కోల్కతాలోని మెడికల్ కళాశాల విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచిత హార్ట్ వాల్యువల్ అందించేందుకు నిమ్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్యూ బ్యాంక్ ఏర్పాటు చేయనుంది. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె కవటాలను సేకరించి అందులో భద్రపరుస్తారు. నామమాత్రపు ఖర్చుతోనే సర్జరీ చేయించుకోవచ్చు.